మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక చక్కటి సంగతిని మనం విందాం. మీ అందరికీ ఇల్లులు ఉన్నాయమ్మా? నా ప్రశ్న, మీ అందరికీ ఇల్లులు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఓకే, ఇస్తానమ్మా, వాక్యం ద్వారా ఇస్తాను. మీకు లేకపోతే ఇస్తాను. ఓకే, చాలా సంతోషం. ఇదే మాట ఇల్లు ఇస్తానన్న వాగ్దానం చేసిన నాయకులను అడగండి. ఓకే, నేను అడుగుతున్నాను, మీ అందరికి ఇల్లులు ఉన్నాయా అని అడుగుతున్నాను. డౌట్గా చూస్తున్నారేంటి? మీకు ఇల్లులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అద్దిల్లో, సొంత ఇల్లు ఉందా లేదా? ఉంది. అమ్మా, ఇల్లు ఉందా లేదా అంటే, ఇల్లు ఉందంటే సొంత ఇల్లు మా చెల్లి అనుకుంటుంది, మా శాంతి చెల్లి. సొంత ఇల్లా ఏంటి అని చూస్తుంది. అంటే ఇల్లు ఉందా అనే ప్రశ్నకి ఏంటంటే, చాలామంది సొంత ఇల్లు అనే ఆలోచనతో వస్తారు. ఇక్కడ సొంత ఇల్లు అద్దిల్లు అనే ప్రశ్న కాదు, ఒక ఇంట్లో ఉంటున్నాం కదా. మరి మనం వింటున్న ఇల్లుని శుభ్రంగా చూసుకుంటున్నామండి? చెప్పాలి. సొంత ఇంటిని ఎలా చూసుకున్నా చూసుకోకపోయినా, ఎలా శుభ్రం చేసినా చేయకపోయినా, అద్దింటిని మాత్రం, అద్దెలో ఉంటున్న ఎవరైతే అద్దింట్లో ఉంటున్నారో ఆ ఇంటిని మాత్రం చాలా శుభ్రంగా చూడాలి. ఎందుకనంటే ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ శుభ్రం చేయలేదనుకోండి, మనకు ఒక పిలుపు వస్తుంది. ఏంటి? ఇల్లు ఖాళీ చేసేయండి అమ్మా, ఇంకా ఇల్లు చూసుకోండి అనే పిలుపు వస్తుంది. అయితే ఇక్కడ మనం చూడగలిగితే, భూమి మీద మనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరో ఒకళ్ళు కడతారండి, కానీ సమస్తం కట్టినవాడు దేవుడు అని వాక్యం చలవిస్తుంది. నేను ఇంటి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు ఆలోచన ఏంటంటే, మన ఇల్లు ఇలా ఉన్నప్పుడు దేవుని ఇల్లు ఇంకా ఎలా ఉండాలి అనే ఆలోచన కలిగింది. ఏంటి, ఈ రోజున మనం సొంత ఇంటిలో ఉన్న, అద్దింటిలో ఉన్న ప్రియమైన వాళ్ళరా, ఇల్లుని చాలా శుభ్రంగా చూసుకుంటాం. ఏంటి, ఇంటిని అంతటిని కూడా ప్రియమైన వాళ్ళరా వారానికి ఒకసారి 2 సార్లు శుభ్రంగా కడగడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం. కొంతమందికి ఏంటి స్నానం చేసే అలవాటు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇల్లు తుడిసి అలవాటు ఉంటుందండి. కొంతమంది స్నానాలు చేయరండి, అంటే పనిలో పడి కూడా స్నానాలు చేయరు. ఉదయకాల సమయంలో పనంతా చేస్తారు, స్నానం చేయడానికి బతికిస్తూ ఉంటారండి కొంతమంది. కానీ ప్రియమైన వాళ్ళరా, చాలామంది స్నానం చేసినా చేయకపోయినా ఇంటిని ఏం చేస్తామా? శుభ్రంగా తుడుస్తూ ఉంటాం. ఇప్పుడు అందరూ కూడా మన బిల్డింగ్లో ఉన్నాం, అవునండి. ఇప్పుడు మనమంతా కూడా మంచి మంచి బిల్డింగ్లో ఉన్నాం. టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్ ఏంటి చక్కగా వాల్ కేరు, ఇటువంటి కట్టిన ఇంట్లో మనం ఉంటున్నాం. కాస్త ఒక 10 సంవత్సరాల కిందటికి వెళ్ళండి, 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. అప్పుడు ఏ ఇల్లు ఉన్నాయి? పూరిల్లులు ఉన్నాయి. 10 సంవత్సరాల లోపు అంటే పూరిల్లు ఉన్నాయి. ఎక్కువగా బంగాళా పెంకులు ఇల్లులు ఉండేవి. అలాగే రేకుల షెడ్లు ఉండేవి, సిమెంట్ రేకులతో ఉండే షెడ్లు ఉండేవి. ఓకేనండి. అలాగా ఒక 15-20 సంవత్సరాలకి వాళ్ళకి వెళ్తే ఇప్పుడు కూడా తాటాకి ఇంట్లు ఉన్నాయండి. మా ఇంటి దగ్గర కూడా ఒక తాటాకి ఇల్లు ఉంది. మా పేటలో కూడా ఇంచుమించుగా 2-3 తాటాకి ఇల్లు ఉన్నాయి. సర్వసాధారణంగా ఇప్పుడు ఎక్కడ కూడా తాటాకి ఇల్లు కనబడట్లేదు. అయితే మనము ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం అనుకోండి, తాటాకి ఇల్లులు, పూరు గుడిసెలు మనకి కనబడుతుంటాయి. అయితే మీలో ఎంతమంది తాటాకి ఇంట్లో ఉన్న అనుభవాలు ఉన్నాయి? అప్పలనరసింహ గారి ఇల్లు తాటాకి ఇల్లు. ఓకే, మీరు లేరమ్మా ఎప్పుడు కూడా తాటాకి ఇంట్లో? మీ చిన్నప్పుడు కానీ ఉన్నారు కదా? ఉన్నాం కదా, మరి చేయి చూపించాలి. అందరం కూడా తాటాకి ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళమే. తాటాకి ఇంట్లో ప్రియమైన వాళ్ళారా, మాకు కూడా ఒక తాటాకి ఇల్లు ఉండేదండి. 1988లో 86 అనుకుంటా మా నాన్నగారు 5 సెంట్ల స్థలం కొన్నారు. అతి కష్టం మీద కూలి పని చేసుకుంటూ 5 సెంట్ల స్థలం కొన్నారు. అప్పుడు 5,000 రూపాయలు అది. ఇప్పుడు ఇంచుమించుగా 5 లక్షలు అనుకోండి. అక్కడ మా ఊర్లో 5 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చు. 5,000 రూపాయలతో అది కూడా అప్పు చేసి ఇల్లు కొన్నారు, ఆ స్థలం కొన్నారు. ఎలాగైతే ఒక తాటాకి ఇల్లు కట్టారు. ఇప్పుడు మనం 2 బెడ్రూమ్స్ ఎలాగేసుకుంటాము, అలాగే 2 రూములు, ఒక హాలు, ఒక కిచెను చక్కగా కట్టారు. కడితే అప్పుడు టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్ లేవండి. చక్కగా మట్టి నేల. ప్రియమైన వాళ్ళ, మట్టి నేల మీద పడుకున్నా ఏంటి ఎలాగుండేది? మనసుకు ప్రశాంతంగా ఉండేది, చక్కగా నిద్ర పెట్టేది. ఇప్పుడు టైల్స్ మీద పడుకుంటే, గ్రానైట్ మీద పడుకుంటే, మార్బుల్స్ మీద పడుకుంటే లేనిపోని కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా సరే మనకి గ్రానైట్స్ కానీ, టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ ఈ ఇంట్లోకి రాకముందు మనం ఎప్పుడైనా చెప్పులతో మన బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ ఇంట్లో ఎప్పుడైనా తిరిగామా? లేదు.
కానీ ఇప్పుడు తిరగవలసిన పరిస్థితి ఉంది. కావాలని కాదు కానీ ఆ యొక్క మార్బుల్స్ ప్రభావం, టైల్స్ ప్రభావం, గ్రానైట్ ప్రభావం చాలామందికి పడట్లేదు. కాబట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి దానికి సంబంధించిన చెప్పులు వేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే పరిస్థితిని బట్టి అది నేను తప్పుగా ఎంచట్లేదు. కానీ మనం చూడగలిగితే పాత ఇంట్లోకి మనం మట్టి ఇంట్లో ఉన్నప్పుడు మట్టి గోడలు గేదె పేడ తీసుకుని వచ్చి శుభ్రంగా మట్టి కలిపి మన గోడలు కట్టుకున్న పరిస్థితి శుభ్రంగా అలికే పరిస్థితి. పండగ వచ్చిందంటే శుభ్రంగా అలికేసి, అమ్మ విజయం గారు అటువంటి అనుభవం మీకుందా? ఎర్రనీళ్ళగుంటలో శుభ్రంగా అలిగేసి చక్కగా ముగ్గులు పెట్టేవారండి. ఇల్లు ఎంత అందంగా ఉండేదండి. ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా ఇటువంటి ఇల్లు కనబడతాయా? ఇష్టపడతారా? ఇష్టపడతారు. ఇష్టపడటమే కాదు, మన జీవితం కూడా ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిందనేసి గమనించాలి. ఇకపోతే ఇంకా వెనక్కి వెళితే ఇప్పటికీ కూడా చూడండి, మురికివాడలో నివసించే వాళ్ళు ఉంటారు. అలాగే చిన్ని టెంటలు వేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్ని గుడారాలు వేసుకుంటూ ఉంటారు. మనం ఇలాగ వెళ్ళిపోతుంటే అక్కడ ఒక తల్లిగారు ఒక స్కూల్ దగ్గర ఆవిడకి ఒక స్థలం ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, ఆమె మరి వెళ్ళిందో లేదో తెలియదు. కానీ ఇప్పటికే కూడా రోడ్డు పక్కన చిన్న గుడారం వేసుకొని, చిన్న రేకుల షెడ్లో వేసుకుని ఇప్పటికీ అక్కడ ఉంటుంది. మరి అందరికీ ఇల్లు వచ్చినాయి, మరి ఆమెకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ అక్కడే ఉంటుంది ఆమె. మరి ఇల్లు ఇచ్చారో లేదో, స్థలం ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఇస్తానన్నా వద్దన్నదేమో. ఇప్పటికీ కూడా ఆమె ఎక్కడే ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, రోడ్డు పక్కనే ఉంటుందండి, స్కూల్ గోడ వారనే ఉంటుంది. ఇకపోతే ఇంకా మనం చూడగలిగితే ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే, మన ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటాం? మన ఇంటిని చాలా శుభ్రం చేసుకుంటాం. ఉదయము సాయంత్రం శుభ్రంగా తుడిచి శుభ్రంగా తడిగుడ్డ పెట్టుకోవడం అన్నీ చక్కగా చేసుకుంటాం. హాలు ఎంత నీట్గా ఉంచుతారండి? హాల్లో ఉండవలసిన సామాన్లు హాల్లో ఉంచుదాం, బెడ్రూమ్లో ఉంచవలసిన సామాన్లు బెడ్రూమ్లో ఉంచుదాం, కిచెన్లో ఉండవలసిన సామాన్లు కిచెన్లో ఉంచుతాం. అంటే మన ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో మనకు తెలుసు. ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాలమ్మా? ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాలి? వంటగదిలో ఉండాలి. ఓకేనా? దివాన్ కాట్ ఎక్కడ ఉండాలి? ఏంటండి మీకు తెలీదా అని అంటే, ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నానంటే మనకు తెలిసిన సంగతులే. కానీ ముందు చెప్పబోయే సంగతులకి కాస్త ఇవి అనుగుణంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అంటే మీకు అర్థం అవడానికి, నేను చెప్పబోయే సంగతి అర్థం అవడానికి ఇది చెప్తున్నా. ఇప్పుడు దివాన్ కట్ట ఎక్కడ పెడతాం? బెడ్రూమ్లో పెడతామా, హాల్లో పెడతామా? కుర్చీలు ఎక్కడైనా బెడ్రూమ్లో పెట్టుకుంటామా, హాల్లో పెడతాం. దివాన్ కాట్ కానీ ఇంకా సోఫా సెట్ కానీ అన్నీ కూడా హాల్లో పెట్టుకుంటాం. అంటే హాల్లో ఉండవలసిన సామాన్లు హాల్లో పెడతాం. ఎవరైనా తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టారనుకోండి, ఇది ఎక్కడ ఎందుకు పెట్టావు, అక్కడ పెట్టాలని తెలీదా అని పిల్లల మీద అంటామలే చెప్పండి. అంటే మీరుండే ఇంటిలో ఏది ఎక్కడ ఉండాలో మీకు తెలుసా తెలీదా? మాట్లాడతలేదు. తెలుసా తెలీదా? ఇంటిని చూసి ఎవరిని చూడాలంట? ఇళ్ళని చూడాలంట. ఇంటికి దీపం అన్నీ మీకే, మాకేమీ లేవు. ఇంటిని చూసి ఇళ్ళని, అంటే ఇంటిని చక్కబెట్టే బాధ్యత ఎవరి మీదకి ఇచ్చాడు? దేవుడు పెట్టిన బాధ్యత అది. అంటే ఇప్పుడు మన ఇల్లు ఎంత చక్కగా ఉంటుందండి? చాలా చక్కగా ఉంటుందండి, చాలా శుభ్రంగా ఉంచుతాం. మనం ఉండే ఈ యొక్క ఇంటిని ఎంత బాగా ఉంటున్నప్పుడు, ఎంత బాగా చూసుకుంటున్నప్పుడు కొన్ని ఇల్లు చూడండి ఎంత బాగుంటాయండి. నిజంగా నేను మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్ళాను, దానవాయిపేటలో. ఆ గోడ మీద కూడా నా ఫేస్ కనబడుతుందండి. అక్కడ టైల్స్ అయ్యి చాలా చక్కగా ఉన్నాయి. ఆ గోడ ఎంత నీట్గా ఉందంటే కింద వెళుతుంటే కింద కూడా మన ఫేస్ కనబడుతుందండి. అంత నీట్గా ఉంది హాస్పిటల్. అంటే మనం నివసించే కొద్ది కాలము మన నివాసం ఉండే మన ఇంటిని ఎంత శుభ్రంగా చూసుకుంటాం, ఎంత పరిశుభ్రంగా చూసుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, మన ఉండే ఇల్లులు బాగున్నాయండి. మనం నివసించే ఇల్లులు చాలా చక్కగా ఉన్నాయి. మనం నిర్మించుకున్న ఇల్లులు చాలా చక్కగా ఉన్నాయి. మన ఇల్లు కూడా ప్రియమైన వాళ్ళారా మన యొక్క ఆలోచన ప్రకారంగా, మన ఇష్ట ప్రకారంగా నిర్మించుకుంటాం. అదేనా ఒకళ్ళు అద్దెంటికి వెళ్ళాలనుకోండి, ఇల్లు చూడాలనుకోండి, భర్త వచ్చి చూస్తాడు. ముందు చూస్తే ఓకే అయినట్టేనా? లేదు. ఎవరు చూడాలి? హోమ్ డిపార్ట్మెంట్ రావాలండి. హోమ్ డిపార్ట్మెంట్ రావాలి. హోమ్ డిపార్ట్మెంట్ వచ్చి చూసి ఆవిడకి ఓకే అంటే అప్పుడు. లేదు అని అనుకుంటే రోజు నాకు ఇల్లు నచ్చలేదు, లేకపోతే అది ఇది అని ఇటువంటి నష్టం ఉంటుంది. కానీ ప్రియమైన వాళ్ళారా ఒక మాట చెప్తున్నానండి, కాస్త ఇది మాట నాకు కొంచెం చెప్పడానికి
కాస్త బాధగానే ఉంది, మీరు ప్రేమతో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మనం ఉండే ఇల్లు ఇలా బాగుంది కదా, ఒక ప్రశ్న మనం ముందు పెట్టుకుందాం. మరి దేవుడు ఉండే ఇల్లు బాగుందంటారా? మన ఇల్లు చాలా బాగున్నాయండి. జోసఫ్ గారి ఇల్లు మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఎక్కడ హాల్ పెద్దగా ఉంటుందండి, ఎల్ షేప్లో ఉంటుంది. ఓ పక్కన డైనింగ్ టేబుల్, ఓ పక్కన కిచెను, 2 బెడ్రూమ్లు, చక్కగా ఉంటుంది. వాళ్ళు ఇద్దరు పిల్లలకి, భార్య భర్తలు ఇద్దరికి ఎవరు వచ్చినా కూడా బాగానే ఉంటుందండి. అది మా ఇల్లు అంటే ఇరుగ్గా ఉంటుంది. అంటే మా ఇల్లు కూడా ఇరుగ్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఇల్లు చూడండి, సర్వీస్ నగర్ ఇల్లు చూడండి, ఒక హాల్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఇల్లు ప్రియమైన వాళ్ళారా, దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యం కొలది వాళ్ళు నిర్మించుకుంటారు. ఏంటి ఇక్కడ మనం చూడగలిగితే మన ఇల్లును చాలా బాగా చూసుకుంటున్నాం. ఎక్కడ మరక ఉండట్లేదు. ఏంటి కింద ఏదైనా గచ్చు మీద ఏది పడినా, లేకపోతే ఏంటి హాల్లో ఏది పడినా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నాం. మరి దేవుడింటిని ఎలా చూడగలుగుతున్నాం ఒకసారి ఆలోచించేయండి. ఇంతకీ దేవుడు ఉండే ఇల్లు ఏది? మనమేనా? ఎబ్రిల్ రాసిన పత్రిక 3:16 చూడండి. మనమే ఇల్లు అండి, మనమేనా ఆయన ఇల్లు? అవును, మనమే ఆయన ఇల్లు. వాక్యంలో కూడా చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 3:16. క్రీస్తు కుమారుడై ఉండి, అంటే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇంతకీ ఎవరు ఆయన ఇల్లు? మనమే. నువ్వే ఆయన ఇల్లు. దేవుడు ఉండే ఇల్లు ఏది? నువ్వే. ఇప్పుడు ప్రశ్నించుకో, నేనుండే ఇంటిని ఎంత బాగా చూసుకుంటున్నాను? మరి నాలో దేవుడు ఉంటానని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఉండే ఈ ఇల్లు అనగా నేనే ఆయన ఇల్లు కదా. మరి ఆయన ఉండేటట్టుగా మనము నా యొక్క ఇల్లు ఉందా? నేను ఉండగలుగుతున్నానా? ఆయన ఉండడానికి అవకాశంగా అన్ని వసతులు నేను కల్పిస్తున్నానా అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, బెడ్షీట్ మీద బెడ్ మీద అవన్నీ కూడా మార్చేస్తారు. అలాగే దివాన్ కట్టు మీద అవన్నీ కూడా మార్చేస్తారండి. బెడ్షీట్లు అన్నీ కూడా మార్చేస్తారు, కొత్తవి వేస్తారు, మంచివి వేస్తారు, చక్కగా ఉండడానికి వేస్తారు, రూమ్ నిండా స్ప్రే చేస్తారు. ఎందుకనంటే గెస్ట్ వస్తున్నారు. గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలి? నీళ్ళు నీట్గా ఉండాలని వాళ్ళు చూపించడానికి. కానీ ప్రియమైన వాళ్ళారా, ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడితే మనమే ఆయన ఇల్లటండి. మనం స్థిరంగా చేపట్టబడాలి. 3 విషయాలు కనపడుతున్నాడు. ధైర్యము, మనకున్నటువంటి నిరీక్షణ ఎలా ఉండాలి? ధైర్యంతో కూడింది ఉండాలి. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడిన ఎడల ఎవరు ఆయన ఇల్లు? మనమే ఆయన ఇల్లు. మన ఇంటిలో ఏముండాలో ఏముండకూడదో మనకు బాగా తెలుసండి. మరి దేవుని ఇంటిలో ఏముండాలో ఏముండకూడదో దేవుని నమ్మిన మనము, క్రీస్తుని స్వరక్షణగా అంగీకరించిన మనము, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మాటలు వినడానికి వస్తున్న మనము ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మన ఇల్లు ఎలా ఉండాలో మనకు తెలిసినప్పుడు దేవుడు ఉండే ఇల్లు ఎలా ఉంచాలో మీకు తెలుసా? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించేయండి. మన ఇంటిలో ఏమనుకుంటామంటే మన ఇంటిలో ఏ గొడవ ఉండకూడదండి, మనశ్శాంతిగా ఉండాలండి, చక్కగా ఉండాలండి, మా పిల్లలు కూడా చక్కగా మాట వినేవారుగా ఉండాలండి, అందరి పిల్లలుగా నా పిల్లలు ఉండకూడదు అని మనం కోరుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే దేవుడు ఇంటిలో లేకపోతే మన ఇంట్లో అయినా ఏముండకూడదో మనం ఆలోచన చేయాలి. దేవుని ఇంటిలో ఏముండకూడదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. లేఖనాల్లోకి వెళ్ళి ఒక్కొక్క మాటను మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథము 10:18 మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10:18 మనం చదువుకుందాం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును అనే మాటను చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రసంగి గారు జ్ఞానం కలిగినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. 10:18 మనం చూసాం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును అనే మాట మనం చూస్తున్నాం. మీకు ఇందాక జ్ఞాపం చేసినట్టుగా తాటాకి ఇల్లు గురించి ఎందుకు జ్ఞాపం చేశాను అనుకుంటున్నారు?
తాటాకిళ్ళు తాటాకింట్లో నివాసం ఉన్న అనుభవాలు మనకు ఉన్నాయండి. అయితే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఏం చేసేవాళ్ళం అంటే ఇంటి మీద ఉన్నటువంటి ఆ తాటాకును, పాత తాటాకును తీసి మళ్ళీ కొత్త తాటాకును మనం వేయించేవాళ్ళం. మీరు ఎప్పుడైనా సరే తాటాకును తీసుకొచ్చేటప్పుడు కొనేటప్పుడు మార్కెట్లో దొరకదండి. ఎప్పుడు పడితే అప్పుడు తాటాకులు దొరకవు. వేసవకాలం సమయంలోనూ ఎక్కువగా వాటిని బళ్ళు మీద తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు తీసుకురావట్లేదు, ఎందుకంటే తాటాకిళ్ళు లేవు కదండి. జమ్ముతో వేసిన ఇల్లులు ఈ కనబడతాయి ఎక్కువగా. మన తెలంగాణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు జమ్ము నార ఉంటుంది చూసారా, అవి ఎక్కువగా ఇల్లు కనబడ్డాయి అక్కడ. నిజామాబాదు, బాసర, నవీపేట, కమలాపూరు ఆ ప్రాంతాల్లో, అంటే నిజామాబాద్కి ఒక 20 కిలోమీటర్ల ప్రాంతంలో. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. మన ఇంటి విషయంలో అండి, తాటాకు పాడైపోయినప్పుడు తాటాకు చీకిపోతుందండి. ఎండకి తడుస్తుంది, ఎండకి ఎండుతుంది, వానకి తడుస్తుంది, మంచుకి తడుస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, తాటాకు పాడైపోతుంది. ఆ ఆకు కొంచెం కొంచెంగా రాలిపోతుంటుంది. రాలిపోతున్న సమయంలో 1 సంవత్సరానికో 2 సంవత్సరానికి ఆకు పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వాటర్ పడుతుందండి? తాటాకు ఇంట్లో ఉన్న మనం అందరూ కూడా అక్కడి నుంచి వచ్చాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది? పై కప్పు నుంచి వస్తుంది. ఎందుకనంటే గాలి ఎక్కువగా ఇంటి మీద కొట్టినప్పుడు, ఇంటి మీద వేసినప్పుడు ఎక్కువగా అంటే ఇంటి నడికప్పు చూసారా, అక్కడ ఎక్కువగా తగులుతుంది. తాటాకిళ్ళు ఎక్కువగా తాటాకింటిలో ఉన్నప్పుడు గాలి అంటే గాలి ఎక్కువ వేసినప్పుడు, గాలి ఎక్కువగా విసిరినప్పుడు, ప్రియమైన వల్ల గాలి తుఫాను వచ్చినప్పుడు ఎక్కువగా ఎక్కడ ఆకులు ఎగిరి పడుతుంటాయి? ఇంటి కప్పు మీది. అలాగే మనం చూడగలిగితే తెల్లవారుచామున 3 గంటలకో 4 గంటలకో ఈ లాలా చెరువు వచ్చి లేకపోతే మారుపూడి జంక్షన్ ఆ ప్రాంతానికి వస్తే అప్పుడు ఈ హైవే వేయలేదండి. ఇంచుమించుగా 92, 93 ఆ ప్రాంతంలో నేను చెప్తున్నానండి. మారంపూడి జంక్షన్కి వచ్చినప్పుడు ఇది సింగిల్ రోడ్డు ఉండేది, హైవే, నేషనల్ హైవే, సింగిల్ రోడ్డు ఉండేది. ఈ లాలా చెరువు సెంటర్కో మారపూడి జంక్షన్ సెంటర్కో తెల్లవారుజామున 2:30, 3 గంటలకు వెళ్ళి అక్కడికి మా బుచ్చినగర్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి ఉంటే తాటాకు బళ్ళు వచ్చేయండి. తాటాకు బళ్ళు వచ్చినప్పుడు ఆ బళ్ళు 1000 రూపాయలు లేకపోతే 800, 600 మాట్లాడుకొని ఆ తాటాకుని ఇంటికాడ దించేసి వెళ్ళిపోయేవారు. అదే ఇక్కడ ఈ వచనం ప్రకారంగా మనం ఆలోచన చేయగలిగితే బద్ధకస్తుడి గురించి, సోమరితనం వాడిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే సోమరి తనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. సోమరు ఏమనుకుంటాడంటే వేసవకాలం వచ్చేస్తున్నప్పుడు నిజంగా బాధ్యత కలిగిన వాడు ఏమంటాడంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి, గత సంవత్సరం ఆ వర్షం పడినప్పుడు ఆ ఇంటి కప్పుల నుంచి నీరు కారిపోయింది, ఇప్పుడు తాటాకంతా కూడా తీసి కొత్త తాటాకు వేయాలి అని చెప్పి వేసవకాలంలోనే ఎండాకాలంలో ఏం చేస్తాడంటే పాత తాటాకంతా తీసి మళ్ళీ కొత్త తాటాకు ఆ యొక్క ఇంటికి వేస్తాడు. వేసినప్పుడు ప్రియమైన వాళ్ళారా, మరలా వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు గుర్తుందో లేదో ప్రియమైన వాళ్ళారా, తాటాకు ఇంట్లో ఉన్నటువంటిప్పుడు ఇల్లు కారిపోతున్నప్పుడు దాకలు, కంచాలు, బేషన్లు పట్టుకుని వెళ్ళి అక్కడ నీళ్లు పడిపోతున్నప్పుడు పెట్టిన అనుభవాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి సార్, గుర్తున్నాయండి? నాకు ఉన్నాయండి. మంచి నిద్రలు ఉండేవాళ్ళం అండి. అర్ధరాత్రి 1 గంట 2 గంట వర్షం వచ్చేదండి. కబాబా లేచి అన్నీ కూడా పక్కన పెట్టుకొని ఏమీ తడిసిపోకుండా అన్ని బియ్యం తడిసిపోయాయండి, బట్టలు తడిసిపోయాయి, అన్నీ తడిసిపోయాయండి. కానీ ప్రియమైన వాళ్ళారా, అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, మారిపోయింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆలోచన చేయగలిగితే మన పరిస్థితుల్లో, జీవితంలో మార్పులు వచ్చినాయి అంటే ఇది దేవుని ఆశీర్వాదం కాదా చెప్పండి? మరి ఇంకో ఆశీర్వాదం కోసం ఎందుకు ఎదురు చూస్తాం చెప్పండి? సోమరితనం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వచ్చే సంవత్సరం చూద్దాంలే అని అంటాడు. బాధ్యత కలిగిన వాడు వచ్చేది వర్షాకాలం తీసేయాలంటాడు. తర్వాత రెండో భాగంలో అదే వచనంలో రెండో భాగంలో చూడగలిగితే ఏమని రాయబడింది? చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును. అండి చూద్దాములే అని బద్ధకించాడు అనుకోండి, ఏమవుతుంది? గత సంవత్సరం ఆ వర్షం కురిసినట్టుగానే ఇల్లు కారిపోయినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఏమవుతుంది? భార్య మొత్తుకుంటుంది, ఏంటి మా తాటాకు మార్చండి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చాం. కానీ ఒక్కసారి ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోకి వచ్చామనంటే దేవుడు తన కృపను మన పట్ల ఉంచాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడమ్మ గారు ఇల్లు కట్టుకునేటప్పుడు
చాలాసార్లు అండి నా దగ్గర, రాజు దగ్గర ఎక్కువగా ప్రార్థన చేయించుకునేవారు. ఎక్కువగా మా ఇల్లు కారిపోతుంది బాబు, ఇల్లు మెరక వేయాలి బాబు, పెంచాలి బాబు, చేతుల్లో డబ్బులు లేవు. అందరు కూడా అదే పరిస్థితి కదండి. మేము కూడా ఇల్లు కట్టేటప్పుడు మా దగ్గర డబ్బులు ఏం లేవు, కానీ దేవుని కృపను బట్టి ఇల్లు అయితే కట్టగలిగాం. ఇక్కడ మనం చూడగలిగితే ఏంటి, మన ఇంటిలో కానివ్వండి, దేవుని ఇంటిలో కానివ్వండి, ఏముండకూడదు? సోమరితనం ఉండకూడదు. రెండోది బద్ధకం ఉండకూడదు. మనం అందరూ కూడా బద్ధకస్తులమా, హుషారు కలిగిన వాళ్ళమా చెప్పాలి అమ్మా? మంచోళ్ళని మీరు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజం ఒప్పుకున్నారు. నిజంగా బాధ్యత కలిగిన వాళ్ళమైతే, మీతో పాటు నేను కూడా చెప్తున్నాను, నేను కలుపుకుని, మనం బాధ్యత కలిగిన వాళ్ళమైతే మనం అనుకున్న సమయానికి ముందుకు వస్తాం. మనం అనుకున్న సమయానికే ముందుకు వస్తాం. మనకు బద్ధకం ఎక్కువ ఏంటి, మనకు ధీమా ఎక్కువ, మనకు అందరూ కూడా సోమరితనం ఎక్కువ. దేవుని పనిలో సోమరితనం ఉండకూడదండి. దేవుని పనిలోనే కాదు, ఏ పనిలో కూడా సోమరితనం ఉండకూడదు. మనం సోమరితనం లేని వాళ్ళుగా ఉండాలి, బద్ధకం లేనివారిగా మనం ఉండాలి. ఒక దేవుని పనిలోని కాదు, ఏ పనిలో కూడా. మరి మనకి సంబంధించిన పనుల్లోనే మనం బద్ధకస్తులు కాకుండా ఉన్నప్పుడు దేవుని పనిలో బద్ధకంగా ఉండం చెప్పండి, బద్ధకించాం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇంటికాడ ఏ పురుషుడు చీపురు పట్టాడు? చీపురుతో తుడుతాడండి ఇల్లు? తుడుస్తామా మన ఇంటి దగ్గర? తుడవం. అదే దేవుని సన్నిధిలో మందిరం తుడవాలంటే సిగ్గుపట్టరండి. అక్కడ మేము మా పిల్లలతో అది చెప్తాను. దేవుడి పని చేసేటప్పుడు అక్కడ పాత్రలు కడగాలన్నా, చచ్చి తుడవాలన్నా నేను కూడా చాలాసార్లు తుడిచాను. నాకు ఆ బాధ్యతను నా నుండి మీరు తీసేసుకున్నారు కాబట్టి, లేదా ప్రతి వారం మేమే ఆ పని చేయాలి. మీరు అందరూ వచ్చి ఆ పని చేస్తున్నారు అంటే దేవుని మందిరాన్ని మనం శుభ్రపరచుకోలేదా? శుభ్రపరచుకోలేదా? దేవుని సన్నిధికి మనం వస్తున్నాము, వచ్చినప్పుడు వారానికి ఒక కుటుంబం వచ్చి ఇల్లుని కడిగేవారు, ఇక్కడ మందిరాన్ని కడిగేవారు, చర్చిని శుభ్రం చేసేవారు. మరి అది ప్రతి వారం చేస్తున్నారా? ఎందుకు ఆగిపోయింది? మరి మాట ఇచ్చారుగా దేవుని సన్నిధిలో, నేను ప్రతి వారం నేను వస్తాను, ఈ వారం నేను వస్తాను, ఈ వారం నేను వస్తానని చెప్పారు కదా. మరి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు చక్కగా నీట్గా చేసుకోవాలి కదండి. దేవుని మందిరం, అక్కడ వాక్యం వింటున్నాము, దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని శుభ్రం చేసుకోవాలి. మన ఇంటినే రోజుకు 2 సార్లు శుభ్రం చేసుకుంటున్నాం కదా. మరి మరి దేవుని పనిని ఇక్కడ మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊరుకుంటాడు చెప్పండి? దేవుని పనిని, ప్రియమైన వాళ్ళ, నీ పని చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడి పనిని మాత్రం నిర్లక్ష్యంగా చేయొద్దు. దేవుడి పని శ్రద్ధగానే చేయాలి. దేవుని మందిరంలో ఏ పని అయినా సరే శ్రద్ధగానే చేయాలి. అప్పటికప్పుడే ఆ సమయానికి వచ్చి మరలా వెళ్ళిపోవడం అనేది మన దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు. ఆ విషయాన్ని గమనించాలి. దేవుని ఇంట్లో ఏముండకూడదు? ఇక్కడ మనం చూసాం, మన ఇంట్లో సామర్థ్యం ఉండకూడదు, బతకుండదు అనుకున్నాం. మరి దేవుని ఇంట్లో అవి కూడా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, మరి చురుకుగా ఉండాలి కదా, ఆసక్తిగా ఉండాలి కదా. మరి ఆసక్తి ఉండి కొలితే సన్నబడిపోతుంది, మనం సన్నగిలిపోతుంది. కొలితే మనము బాధ్యత రహితంగా ఉంటున్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలి కదా. మన ఇంటిలో ప్రియమైన వాళ్ళరా అన్ని విషయాల్లో కూడా బాధ్యత కలిగి ఉంటున్నప్పుడు దేవుని యొక్క పనిలో కానీ, దేవుని ఇంట్లో కానీ మనం ఎంత బాధ్యతగా ఉండాలి ఒకసారి మీరు ఆలోచించేయండి. మరొక మాట మనం చూద్దాం. ఇంట్లో ఏముండకూడదు అంటే, దేవుని ఇంట్లో ఏముండకూడదు అని చూడగలిగితే సామెతల గ్రంథం 17 అధ్యాయం 1 వచనం. సామెతల గ్రంథము 17 అధ్యాయం 1 వచనం. రుచికరమైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినుట మేలు. రుచికరమైన పదార్థాలు చాలా ఉన్నాయండి. మరి ఆ ఇంట్లో కలహాలు ఉన్నప్పుడు ఒంటిని మరి మనం కడుపు నిండా తినగలుగుతాం చెప్పండి? గొడవలు ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా గొడవలు పడుతున్నారు అనుకోండి, కొంతమంది పరిస్థితులు అలాగుంటాయండి. ఎప్పుడు గొడవ పడతానే ఉంటారండి. మరి వాళ్ళకి ఆ జీవితం మీద విరక్తి కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకని ఇటువంటి బ్రతుకు, ఎప్పుడు కూడా ఇదేనా నా పరిస్థితి, నేను మారాలి, ఇవన్నీ మార్చుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా కలహాలేనండి. వాళ్ళకి ఎప్పుడు కూడా గొడవలే. ఏమంటున్నాడంటే, రుచికరమైన భోజన పదార్థములు ఉండను కలహముతో కూడిన అటువంటి ఇంట్లో ఉండడం కంటే ఏం తినడం మేలంట? చిన్న రొట్టె ముక్క తినడం మేలటండి. మనశ్శాంతి లేకుండా కడుపు నిండా మనం భోంచేయలేం. మనశ్శాంతి లేనప్పుడు కడుపు నిండా భోంచేయలేమండి.
మా కడుపు నిండా భోంచేయలేనప్పుడు ఆరోగ్యం పాడవుద్ది. తర్వాత మన పరిస్థితి ఏముంటుందండి? ఆరోగ్యం పాడైతే మన పరిస్థితి ఏంటి చెప్పండి ప్రియమైన వాళ్ళ? ఆరోగ్యంగా ఉంటే ఏదన్నా మనం చేయగలుగుతాం. ఆరోగ్యం పాడవుతే ఏమి చేసే పరిస్థితి లేదు కదా. ఆలోచించేయండి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ప్రియమైన వాళ్ళరా. ఏంటి, దేవుని ఇంటిలో ఏముండకూడదు అంటే కలహం ఉండకూడదు. అలాగే మన ఇంట్లో కూడా మనం అనుకుంటామని చెప్పండి, ప్రతిరోజు మన ఇంట్లో గొడవ ఉంటే బాగుంటుంది అని అనుకుంటామని చెప్పండి. కొంతమంది ఏమంటారో తెలుసా అండి, ఆ ఇంట్లో ఉంటే లేనట్టుగా ఉంటారండి వాళ్ళు. కొంతమంది ఇంట్లో ఉన్నా లేనట్టుగా ఉంటారండి. అసలు ఇంట్లో ఉన్నారా లేరా అంటే ఉన్నట్టు తెలీదు, లేనట్టు తెలీదు. అలా కొంతమంది ఉంటారు. మరికొంతమంది ప్రియమైన వాళ్ళరా, మరికొంతమంది చూస్తే వాళ్ళు మన మధ్యన ఉంటారు కానీ చాలా నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు మన మధ్యనే ఉంటారు, మనతోనే ఉంటారు కానీ ఎక్కువగా ఎవరితో మాట్లాడరు, చాలా నెమ్మదిగా ఉంటారండి. కానీ దేవుడు చెబుతుంది ఏంటంటే మనశ్శాంతి కలిగి ఉండాలి. మనశ్శాంతి నీకు రావాలి అని అంటే మనశ్శాంతి ఇచ్చేవాడు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. దేవుని దగ్గరికి వస్తే, దేవుని మాటలు వింటే బాధల్లో నెమ్మది కలగజేసేది వాక్యం. ఏంటి, బాధల్లో నెమ్మది కలగజేసేది వాక్యం. ఏంటి, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, లేకపోతే ఆ కష్ట సమయాల్లో మనకు ధైర్యాన్ని ఇచ్చేది, వెన్నుతట్టి ధైర్యాన్ని చెప్పేది వాక్యం ప్రియమైన వాళ్ళారా. వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు, ఏంటి, వాక్యం మన యొక్క మనసులో ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన పని లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏంటి, మన ఇంట్లో గొడవలు ఉండాలని మనం ఒప్పుకుంటామని చెప్పండి? ఎవరితో గొడవ పడాలని ఒప్పుకుంటామో చెప్పండి? ఒప్పుకోమండి. అలాగే దేవుని ఇంటిలో కూడా, అంటే దేవుని ఇల్లు అంటే ఏది? మనమే ఆయన ఇల్లు. దేవుడు నివాసం ఉండడానికి యోగ్యమైన ఇంటిగా నిన్ను దేవుడు మలుచుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన యొక్క కళలు, ఎన్నో కళలు కన్నాడు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏమండి, మీకు బాగా అర్థం కావాలి అని అంటే మీ పిల్లల మీద మీరు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో చెప్పండి? మీ పిల్లల మీద మీరు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో చెప్పండి? ఏంటి, ఎక్కడికైనా వారిని పంపిస్తారు చదివించడానికి, వాళ్ళ ఉద్యోగంలో స్థిరపడడానికి. ఎక్కడైనా ఉద్యోగంలో స్థిరపడితే చాలు, ఏంటి, ఎక్కడైనా వాళ్ళు ఉంటే సుఖంగా ఉంటే చాలు అని ప్రతి తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. కానీ పిల్లల యొక్క క్షేమం కొరకు తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడతారు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించేయండి. అంటే మనము మన పిల్లల కోసం ఎన్ని కలలు కంటామో, ఎన్ని బాధ్యతలు కలిగి ఉంటామో వాళ్ళ కోసం ప్రియమైన వాళ్ళ చాలామంది తల్లిదండ్రులు అండి అంటే అప్పు చేసి పిల్లల్ని చదివిస్తారండి. ఆశను నమ్ముకొని పిల్లల్ని చదివిస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రయోజకు రావాలని, ఒక మంచి పొజిషన్లకు రావాలి అని. ఏంటి, కానీ ఆ యొక్క నమ్మకాన్ని ఆ పిల్లలు పాడు చేశారనుకోండి, తల్లిదండ్రులు ప్రియమైన వాళ్ళ ఆ పిల్లల మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు పోగొడితే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఇటువంటి చిన్న 6 అడుగులు లేకపోతే 5 అడుగులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హైట్లో ఉంటాం. మనమందరూ కూడా ఒక హైట్లో ఉండం. కానీ మన యొక్క హృదయాల్లో ఆయన నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మనం కట్టే వాటిలో కాదండి, మనం కట్టే వాటిలో దేవుడు ఉండాలనుకోవట్లేదు, కానీ మనలో ఉండాలనుకుంటున్నాడు దేవుడు. మరి మన యొక్క ఇంట్లో ఉండడానికి, మన యొక్క ఇంటిలో మనం నివాసం చేయడానికి, చక్కగా నిద్రించడానికి, చక్కగా మనం ఇంట్లో కలకాలం ఉండడానికి, కొంతకాలం జీవించడానికి ఇంట్లో అన్నీ కూడా సమకూర్చుకుంటున్నాము. అన్నీ మన అనుకూలంగా, మనకి ఇష్టప్రకారంగా అన్నీ కూడా మనము ఉంటున్నప్పుడు, అన్నీ చేసుకుంటున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు ఉండడానికి నివాస యోగ్యమైనటువంటి నీ దేహాన్ని ఆయనకి ఇవ్వవా నువ్వు? ఒకసారి ఆలోచించేయండి. మనమైతే వస్తున్నాం కానీ దేవునికి నివాస యోగ్యంగా మన దేహాన్ని ఇవ్వగలుగుతున్నామా లేదా అనే ప్రశ్నను మనం ఖచ్చితంగా వేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఆలోచించేయండి. దేవుని ఇంట్లో ఏముండకూడదండి? సోమరితనం ఉండకూడదండి. దేవుని ఇంట్లో ఏముండకూడదు అంటే బద్ధకం ఉండకూడదు. రెండోది మూడోది కలహాలు ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. ఏంటి, కలహం ఉన్న చోట మనం వాక్యం చెప్తే వింటారు వాళ్ళు? వినరండి. ఏ మాట చెప్పినా వినరు ప్రియమైన వాళ్ళారా. ఆలోచించేయండి. కలహం ఉన్నవాడు ప్రియమైన వాళ్ళ కలహాలతో ఉన్నవాడు ఎవరి మాట వినడు. అతను ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఇంటిని ఎలాగ ఉంచుతున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలని కోరుతున్నాను. దేవుడు కోరుకున్నది ఏంటంటే మరొక మాట మనం చూద్దాం. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆయన ఇంట్లో ఏముండకూడదు, ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? ఒకసారి సామెతల గ్రంథం 17 అధ్యాయమే 13 వచనం చదువుకుందాం. 13 వచనం చదువుకుందాం. కీడుకు ప్రతిగా మేలుకు ప్రతిగా కీడు చేయని వాడి ఇంట ఇక్కడ
ఎంత చక్కటి సందర్భాన్ని దేవుడు మనకుతో మాట్లాడుతున్నాడు. మేలుకు ప్రతిగా కీడు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లోంచి ఏం వెళ్ళిపోదంట? కీడు పోదటండి. మన ఇంట్లో కీడు ఉండాలని కోరుకుంటాం చెప్పండి? కీడు ఉండాలని కోరుకోం. ఎవ్వరు కూడా కీడు ఉండాలని కోరుకోము, కీడు చేయాలని కూడా కోరుకోం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎదుటివాడికి కీడు చేస్తే ఆ కీడు నీతో ఉంటుంది, నీ ఇంట్లో ఉంటుంది అంటున్నాడు దేవుడు. కీడు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదండి. ఒకవేళ కీడు చేయాలనే దేవుడు మనకు ఉద్దేశం ఉందనుకోండి, మనల్ని పుట్టిస్తాడు అసలు? లేకపోతే ఆయన ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకాన్ని పంపిస్తారా? దేవుడికి మనమైతే అన్యాయం చేశాం తప్ప దేవుడైతే మనకు అన్యాయం చేయలేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మేలుకు ప్రతిగా కీడు ఎవరైతే చేస్తారో వాళ్ళు నష్టపోతారు, వద్దు అని చెప్తున్నాడు. కీడు చేయొద్దు, మేలే చేయండి అంటున్నాడు. మరి కీడు చేసేవారి ఇంట కీడు నుండి కీడు తొలగిపోదు అన్నప్పుడు మేలు చేసేవారి ఇంట మేలు ఉంటుందా ఉండదా? మేలు ఉంటుంది, వాళ్ళతో ఉంటుంది, వారి ఇంటిలో కూడా ఉంటుంది. మనము ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు మేలే చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడికి ఆ మనసు ఉంది కాబట్టి, దేవుడికి ఆ గుణం ఉంది కాబట్టి మనకు కూడా ఏ గుణం ఉండాలండి? మనకి ఏ గుణం ఉండాలి చెప్పండి? మాట్లాడతలేదు ఎవరు? అమ్మ, ఏ గుణం ఉండాలి? దేవుడికి ఏ గుణం అయితే ఉందో, ఏ మనసు అయితే ఉందో అలాగే మనం ఉండాలి. దేవుడు అనుకున్నట్టుగా మన జీవితాలు ఉంటేనే వాళ్ళనే స్వీకరిస్తాడండి దేవుడు. అంతే తప్ప పైకి మాత్రము మనము భక్తి వేషాన్ని వేసుకొని అంతరంగంలో కుయుక్తి పరులుగా మనం ఉంటే దేవుడు అంగీకరించాడు. మనమందరూ కూడా బాహ్య రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదటండి. కాబట్టి మనము మేలు చేసేవారంగానే ఉందాం. ఎదుటివాడు నీకు కీడు చేయనివ్వండి. ఎదుటివాడు నీకు కీడు చేశాడు అనుకోండి, వాళ్ళని మీరు శపించొద్దు. ఎదుటివాడు మీకు కీడు చేశారనుకోండి, వాళ్ళ మన పల్లెత్తి మాట అనొద్దు. ఎందుకనంటే వాడు నీకు కీడు చేశాడు కాబట్టి నువ్వు ఆ యొక్క కీడు అతని ఇంట్లో నుంచి తొలగిపోదు. అప్పుడు ఎవరికి నష్టం? కీడుకి గురైన వాళ్ళకి నష్టమా? కీడు చేసిన వాళ్ళకి నష్టమా? ఎవరికి నష్టం అండి? కీడు చేసేవాళ్ళకి నష్టం. కాబట్టి ఎదురు వాళ్ళకి ఎప్పుడు కూడా కీడు చేయాలని తలంచకూడదు. ఎవరైనా కీడు చేయాలని తలస్తే అది వారికే నష్టము అనే విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మేలుకు ప్రతిగా కీడు ఎప్పుడు చేయకూడదండి. ఒకవేళ కీడుకు ప్రతిగా మేలే చేయండి. మనం మేలు చేసేవారిగా ఉండాలి అంటాడు పేతురు గారు. ఏంటి, మన యేసుక్రీస్తు ప్రభులు వారికి కీడు తలపెట్టారు. ఏంటి, ఆయన హింసించారు, బాధించారు, చిత్రహింసలు పెట్టారు, ఆఖరికి చంపేశారు కూడా. అయినా సరే ఆయన పల్లెత్తి మాట అన్నాడా? అనలేదండి. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు పిల్లలు కొంతమంది వస్తుంటే శిష్యులు అడ్డుకున్నారు. పిల్లలు రానివ్వలేదు. వాళ్ళు రానివ్వకపోతే ప్రభు ఏం చేశాడు అని అంటే శిష్యులు గద్దించాడు, వాళ్ళ మీద కోపడ్డాడు. పిల్లలు ఎందుకు రానివ్వట్లేదు, మీరు రానివ్వండి అని చెప్పి శిష్యుల్ని గద్దించాడు, కోపంతో గద్దించాడు. పిల్లలను వారి దగ్గర ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళదే, ఇటువంటి మనసున్న వాళ్ళదే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. మరొకసారి ప్రియమైన వాళ్ళారా, యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళాడు ప్రభు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ సంత మార్కెట్ కనబడుతుంది ప్రభువుకి. ఏంటి, వాళ్ళందరూ కూడా అక్కడ దేవాలయంలో లేదు, దేవుని ఆలయంగా లేదు. అది ఎలా ఉందంటే వ్యాపారం ఢిల్లీగా ఉంది. ప్రభు కోపం వచ్చి తాళ్ళను కొరడాలుగా చేసి అక్కడ ఉన్న ఆ యొక్క వారిని అందరినీ కూడా, వ్యాపారస్తులందరూ కూడా దూరంగా వెళ్ళిపోమని చెప్పేసి ఆ రోకలు అమ్మేవారిని, ఆ పౌరాలు అమ్మేవారిని అందరూ కూడా చల్లాచెదురు చేసి అక్కడ శుభ్రంగా ఆ స్థలాన్ని ఖాళీ చేయించి నా తండ్రిని వ్యాపారులకు చేస్తారా అని కోపంతో మండిపడ్డాడండి. మరొకసారి విశ్రాంతి దినాన్ని ప్రియమైన వాళ్ళని ఓచ చేయగలిగే ఒక వ్యక్తి వచ్చి ప్రభువా నన్ను కరుణించంటే అతను కరుణిస్తున్న సమయంలో, ప్రియమైన వాళ్ళ స్వస్థపడుతున్న సమయంలో పరిచయాలు సర్దుకెళ్ళి అందరూ వచ్చి విశ్రాంతి దినాన్న చేయకూడదు పని నువ్వు చేస్తావా అని ఆయన ప్రశ్నించినప్పుడు హృదయంలోనే ప్రియమైన వాళ్ళరా వాళ్ళ మీద కోపంతో వారందరినీ కూడా కలయి చూసి పల్లెత్తి మాట అనకుండా ఆయన స్వస్థపరిచి వెళ్ళిపోమన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, భూమి మీద నివసిస్తున్నప్పుడు 3 పర్యాయాలు ప్రియమైన వాళ్ళ ఆయన కోపపడిన సందర్భం మనకు కనబడుతున్నాయి. మరి సిలువలో ఎక్కిన తర్వాత, సిలువ మీద ఉన్నప్పుడు ఆయన హేళన చేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, చేతుల్లో మేకులు వేశారు, కాళ్ళలో మ్రేగులు వేశారు.
తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. శరీరం అంతా కూడా సొగసాన్ని స్వరూపమైన లేనంతగా, ప్రభువుని గుర్తుపట్టలేనంతగా ఆయన యొక్క శరీరం యొక్క కొరడాలతో దున్నబడిందండి. శరీరం అంతా కూడా మనం చాలా బాధాకరమైన పరిస్థితి అండి. శరీరం అంతా గాయాలు అయిపోయినాయి. అటువంటి సమయంలో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగారు కనుక నీకు క్షమించని చెప్పాడు. ఒకసారి మీరు ఆలోచించేయండి. ప్రభువుకు ఉన్నటువంటి మనసు ఇదండి. ఇటువంటి మనసు ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి అమ్మా? మనకంటే క్రైస్తవులకే ఉండాలా? నువ్వు ప్రభుని నమ్మావంటే ఖచ్చితంగా మనసు ఉండాలి మీకు. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మేలుకు ప్రతిగా కీడు చేయాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో దయచేసి అటువంటి ఆలోచన మానుకోండి ప్రియమైన వాళ్ళారా. మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. ప్రభు మనకి కీడు చేయలేదండి, మేలే చేశాడు. మరి ప్రభువే మేలు చేసినప్పుడు మనం ఏం చేయాలి? మేలే చేయాలి. ఎదుటి వాళ్ళకి మేలు చేసినప్పుడు ఆయన సంతోషపడతాడు. మనుషును సంతోషపెట్టిగా మనం ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. అంటే దేవుని ఇంట్లో సోమర్తనం ఉండకూడదు అంటున్నాడు. దేవుని ఇంట్లో ఏముండకూడదంట? ఇంకా బద్ధకం ఉండకూడదు, తర్వాత కలహాలు ఉండకూడదు, తర్వాత కీడు ఉండకూడదు. మనం కూడా మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకోం మేము. అలాగే దేవుని ఇల్లు అంటే ఎవరు అని మనం చూసాము. దేవుని ఇల్లు అంటే ఎవరని మనం చూసాము. మనమే, చెప్పట్లేదు ఎవరు కూడా. ఎవరమ్మా దేవుని ఇల్లు అంటే? మనమే. మన ఇంట్లో ఏముండకూడదు అంటే మనలో నీళ్ళు ఏముండకూడదు? కీడు ఉండకూడదు. నీళ్ళు ఏముండకూడదు? కలహం ఉండకూడదు. నీళ్ళు ఏముండకూడదు? బద్ధకం ఉండకూడదు. నీళ్ళు ఏముండకూడదు? సోమరితనం ఉండకూడదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. భర్త ఒక 6 రోజులు పనికి వెళ్ళదనుకోండి, ఇంట్లోనే ఉంటూ భార్య ఏమంటుంది? ఒక రోజు చూస్తుంది, రెండో రోజు ఏమని అడుగుతుంది? ఏంటి పనికి వెళ్తలేదేటండి అంటారా లేదా? మాట్లాడు. మూడో రోజున కూడా ఇంట్లోనే ఉన్నాడు, ఏంటి పనికి ఎందుకు వెళ్తలేదని అడుగుతుందా లేదా చెప్పండి? అడుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. పనికి వెళ్ళకపోతే మన ఇల్లు గడవదు. పనికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. ఉద్యోగానికి వెళ్తేనే తప్ప మన ఇల్లు మనకి ఇంటికి గడవదు కదా. ఈ రోజున ఒక నెల కానీ పనికి వెళ్ళకపోతే, ఉద్యోగానికి వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అప్పులు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని ఇంటిలో మనం కూడా అలా బద్ధకంగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఇంటిలో చేయవలసిన పని మనం చేయకుండా ఉన్నాం అనుకోండి, పరలోకానికి వెళ్తామా చెప్పండి? పరలోకానికి వెళ్తామా? మరి ఒక నెల పనికి వెళ్ళలేనప్పుడు నీకు ఇంట్లో ఏమీ ఉండదు కదా, ఇబ్బందులన్నీ పరిస్థితులు ఏర్పడతాయి కదా. దేవుని పనిలో ఉండకుండగా, దేవునితో ఉండకుండగా మనం ఉంటే మరి లోకం వైపు ఆకర్షితులయ్యి దేవుని యొక్క పనిని చేయకుండగా బద్ధకస్తులమయ్యి లోకం వైపు తిరిగే పరిస్థితులు ఉన్నాయో లేవో చెప్పండి. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మన ఇంటిలో సోమరితనం ఉండడానికి మనం ఇష్టపడము, బద్ధకంగా ఉండడానికి మనం ఇష్టపడము. అలాగే దేవుని ఇల్లైన మనము కూడా సోమరులై ఉండకూడదు, బద్ధకస్తులై ఉండకూడదు, మనలో కలహాలు ఉండకూడదు, అలాగే స్వార్థం ఉండకూడదు, కీడు ఉండకూడదు. ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు కోరుకునేటట్టుగా ఆయన ఇల్లుగా మనం ఉండగలిగితే, ఆ దేవునికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు. మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వారే ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గెస్ట్లు వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు చాలా బాగుందండి, నిన్నాక మీకు చెప్పానండి, ఏదో హాస్పిటల్కి వెళ్ళానండి, అక్కడ చాలా నీట్గా ఉందని చెప్పాను. ఎందుకని? అది నాకు నచ్చింది కాబట్టి చెప్పాను మీకు. మనము ఏదన్నా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చాలా బాగుంది, మనం అలాగే ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు మహా ఆకాశాలు పట్టజాలనంత గొప్పవాడు. అటువంటి ఆయన మనలో ఉండాలని ఇష్టపడుతుంటే, మనమే ఆయన దేవాలయం అయినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయము మనమే అయినప్పుడు, దేవుడు ఉండడానికి నివాస యోగ్యంగా మన యొక్క హృదయంలో ఆయనకి స్థానం ఎలాగ ఇవ్వగలుగుతున్నామో ఒకసారి ఆలోచించండి. నీళ్ళు బాగుంది, ఆయన ఇల్లు బాగలేదు. ఆయన ఇల్లు బాగోవాలని అంటే నీ చేతుల్లో ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి. నీళ్ళు బాగుంది, నువ్వు ఉండే ఇల్లు బాగానే ఉంది, అన్నీ ఎక్కడ ఉండవలసినవి కూడా, ఏ సామానం ఎక్కడ ఉండాలో అన్నీ కూడా మనము చక్కగా అమర్చుకుంటున్నాం మన ఇంట్లో. మరి దేవుడు ఉండే ఇంటిలో దేవుడు అనుకున్నట్టుగా
దేవుడు ఉండడానికి నివాసయోగ్యంగా, దేవుడు ఉండడానికి ఇష్టపడే రీతిగా మనం ఉంచగలుగుతున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించేయండి. కొద్ది కాలం మాత్రమే మనం ఉండే ఈ యొక్క దేహాన్ని మనము ఈ లోకంలో దేవుడికి అనుకూలంగా, దేవుడికి ఇష్టమైన రీతిలో ఉంచగలిగితే దేవుని యొక్క ఇంటిని మనం ఎలా ఉంచుతున్నామో ఒక్కసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి మన ఇల్లు బాగుంది, దేవుని ఇల్లు బాగోవాలి అంటే మనము అన్ని విషయాల్లో ఎదిగి వర్ధిల్లాలి. ఒక మాట, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఆయన ఎదిగి వర్ధిల్లాడు. మనం ఏం చేయాలటండి? ఆయనలాగా ఎదిగి వర్ధిల్లాలటండి. కాబట్టి ఆలోచించేయండి. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడే ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.